ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో గోంగూర రోటి పచ్చడి చేశాను కదా ఫ్రెండ్స్. ఈ పచ్చడి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అదేంటంటే గోంగూరలో ఐరన్ రిచ్ ఫుడ్ కదా ఫ్రెండ్స్. గోంగూరలో ఐరన్ ఉంటుంది కదా, అదే మనకి ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో గోంగూర చట్నీ చేసుకుంటే, గోంగూర చట్నీ అనే కాదు ఏదైనా ఐరన్ కడాయిలో చేసుకుంటే మనకి మంచిగా ఐరన్ కూడా వస్తుంది. ఐరన్ కడాయిలో చేస్తే ఐరన్ కూడా, గోంగూరలో ఐరన్ ఉంటుంది, ప్లస్ ఐరన్ కడాయిలో చేసుకుంటే అది ఇది ఐరన్ కూడా ప్లస్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఐరన్ కడాయి ఉంటే కంపల్సరీ గోంగూర చట్నీ చేసినప్పుడు ఇందులో చేసుకోండి. ఏం లేదు, గోంగూరలో ఐరన్ ప్లస్ ఐరన్ కడాయిలో ఐరన్ ప్లస్ యాడ్ అవుతుందని చెప్తున్నాను. లేదు అంటే నార్మల్ ఏదైనా పర్వాలేదు, నార్మల్ కడాయిలైనా చేసుకోండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐరన్నే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం నేను మళ్ళీ ఇంకొక స్మాల్ వీడియో తీసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.